భయపడమాకండి ఒక వీడియో షూట్ కోసం. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు డే 122 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, నేను యశ్వంత్ ధోని బ్రో అయితే లొకేషన్స్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. బ్రో ముందు చూడు సో గైస్, ఇప్పుడు లొకేషన్ చూడడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. టైం 12:30 అవుతుంది. ఫుల్ ఎండ. కావుని చూపిస్తా, అక్కడ మీకు సూర్యుని చూపిస్తా. ఒక నిమిషం లైన్లో ఉండండి. చూడండి, సూర్యుడు కనిపిస్తున్నాడు అది ఎక్కడన్నా. అసలు ఫుల్ సగం కొడుతుంది అనమాట గట్టిగా. అయినా బయలుదేరిపోయాం, ఎందుకంటే ఒక లొకేషన్ చూడడానికి. మళ్ళీ తర్వాత టైం ఉంటుంది మనకి. ఇది లొకేషన్ చూసుకొని మళ్ళీ ఒక వీడియో షూట్ చేయాలి మనం. మొత్తం వ్లాగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ సినిమాకి కూడా వెళ్ళాలి. సో లెట్స్ గో, ఇవాళ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సో గాయస్, ఇప్పుడే వచ్చామన్నమాట రూమ్కి. ఆ లొకేషన్ ఒకటి సెట్ అయిపోయింది. సూపర్ ఎక్సలెంట్. యశ్వంత్ బ్రో ఎలా ఉంది బ్రో? ఎండ మామూలుగా లేదు గ్యాస్, అసలు సప్పని పడుతుంది. మనోడికి ఏం చెప్పానండి నేను, జిమ్ అయిపోయిన తర్వాత 11:30 ఏమో అయిపోయింది. బ్రో తొందర రెడీ అయిపోయి బ్రో, తినేసి ఉండు, 12కి బయలుదేరదాం, వెళ్ళి మాట్లాడదాం, 12కి రమ్మన్నారు అని చెప్తే ఫోన్ చేస్తే వాళ్ళు 12:30కి రమ్మన్నారు. సరే కదా 12:30 కదా అని చెప్పి మనోడికి ఫోన్ చేశా. సరే 12:10 12:20 అలా ఫోన్ చేశా. 12:10కి ఫోన్ చేసి బ్రో తినేసి ఉంటాడులే అనుకున్నా. బ్రో ఇప్పుడే వచ్చా బ్రో, ఫేస్ వాష్ చేసుకున్నా, ఫోన్ చేసా బ్రో, ఏం తినలేదు బ్రో, వాటర్ రావట్లేదు బ్రో, స్నానం కూడా చేయలేదు బ్రో అన్నాడు. లేదు, మన స్వరూప్ బ్రోకి అయితే కొంచెం వీడియో షూట్ ఏదో ఉంది అన్నాడు కాబట్టి సర్లే మీ ఎలాగో అసిస్టెంట్ డైరెక్టర్. సో మన అసిస్టెంట్ డైరెక్టర్ మన షార్ట్ ఫిల్మ్కి అది ఇప్పుడు. సో ఇద్దరు వెళ్ళాలి కాబట్టి డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఎలా అనిపించింది? ఎండ నచ్చిందా? ఇంకో రౌండ్ వేద్దాం అని గైస్. ఇంకో కంటెంట్ ఒకటి చేద్దాం అనుకున్నా, బట్ అది ఇంకా బెటర్గా చేయొచ్చు. ఇంకో రౌండ్ కూడా వేసేవాళ్ళం. బట్ ఏంటంటే లక్కీగా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కలవాల్సిన పర్సన్ రాలేదు. అక్కడ ఒక 40 minutes వెయిట్ చేసాం. అలా వెయిట్ చేస్తుంటే ఎవరో ఫ్యాన్ వచ్చి బ్రో వీడియోస్ చేస్తాం బ్రో, మీ ఫ్యాన్ బ్రో అంటే ఫోటో దిగా అనమాట. సో ఎంతమంది బ్రో? ఇద్దరు గుర్తుపట్టారు. ఒకళ్ళేమో ఆసిఫ్ నువ్వా ఓకే అన్నారు, ఇంకళ్ళేమో ఫోటో దిగారు. సరే అని కాసేపు సినిమా గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం. ఎలా సినిమా తీయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రొడ్యూసర్స్ని ఎలా కలవాలి అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాం. తర్వాత కలవాల్సిన పర్సన్ వచ్చారు, కలిసేసాం, లొకేషన్ ఫిక్స్, ప్రాబ్లమ్ సాల్వ్. మళ్ళీ ఎండలో వచ్చేటప్పుడు సగ కొడుతుంది. అసలు ఏం లేదు బ్రో, పొయ్యి దగ్గరికి వెళ్ళి ఇలా మొహం పెడితే సగ ఎలా ఉంటే అలా. మన షార్ట్ ఫిల్మ్ చేసే టైంకి ఎలా ఉంటుంది బ్రో అసలు? పులుసు కారిపోయింది బ్రో, మిడ్ మే అది కూడా. సో గైస్, అంత పులుసుగా అయినా సరే మనం అక్కడ ఫ్యాన్లు కూడా ఉండవు కాబట్టి నాకు సేఫ్ టేబుల్ ఫ్యాన్ ఏదో పెట్టుకుంటాను నేను, చెయ్యి ఫ్యాన్ ఏదో ఒకటి. హీరో కంటే ఆ మాత్రం ఉండాలి. మేకప్ ఉంటాయి మనకి, వీళ్ళకి ఏమి ఉండవు. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ నీకు ఉండిద్ది బ్రో, అదే నీకు ఉండిద్ది బ్రో. కివీ జ్యూస్ కావాలంట. సరే బ్రో, సరే నీకు తినడానికి తిండి కూడా ఉండదు చెప్తున్నా కదా. ఆ రోజు కడుపు కాలిపోయి ఎడారిలో ఆడు జీవితం సినిమా చూసావా? ఆడు జీవితం అని, గోట్ లైఫ్ అని, ఆడు జీవితం. అది ఎడారిలో ఆడు నడుచుకుంటే వెళ్ళిపోతా ఉంటాడు, అన్నం లేక ఏం లేక. నీ లైఫ్ అలా చేయకపోతే నా మాట మార్చుకుంటా, ఎలా తిప్పుతాను చూడు. గైస్ చూడండి, తెల్లగా నిగదలు ఆడపడుతున్నాను కదా. షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఎలా అవుతాడంటే అలా అవుతాడు. సో గైస్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి ఇంకో కంటెంట్ ఏమైనా ఆలోచిస్తా, వస్తే ఓకే, లేకపోతే ఇవాళ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా. చూద్దాం, ఇవాళ చిన్న కంటెంట్ ఒకటి ఉంది, అది ఏమైనా డెవలప్ చేయగలనేమో. లెట్స్ సీ. గైస్ భయపడమాకండి, ఒక వీడియో షూట్ కోసం చేస్తున్నాం అనమాట, మా ఫ్యామిలీ ఛానల్ కోసం. తడిసి ముద్దయిపోయా. దీంట్లో లోపలికి వెళ్ళడం ఈజీగా ఉంది, బయటకు రావడం చూడండి ఎంత కష్టంగా ఉండిద్దో. డ్రమ్ జాగ్రత్త, డ్రమ్ జాగ్రత్త. డ్రమ్ బాగానే ఉంది లాభం. ఇరిగిపోయింది, డ్రమ్ ఇరిగిపోయింది. పాపం డ్రమ్.
పాపమని నా వీడియో ఆపుకుని వీళ్ళ వీడియో చేస్తే చూడండి గైస్ అసలు నా షార్ట్ ఫిల్మ్ వర్క్ ఎంత ఉంది అదంతా చూసుకుంటా వీళ్ళ వీడియో కూడా చేశా. ఇప్పుడు పాప తడిసింది బకెట్లో, ఇప్పుడు నేను తడిసా. అసలు ఎందుకు తడుస్తుంది ఈ బకెట్లో ఈ డ్రమ్లో ఎందుకు వాటర్లో వీడియో చేస్తామని తెలుసుకుందాం అనుకుంటే వీళ్ళ ఛానల్లో వీడియో అప్లోడ్ అయింది ఈవినింగ్ చూసేయండి. సో గైస్ కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఓకే లెట్స్ గో. సో గైస్ వీడియో షూట్ కంప్లీట్ అయిపోయింది, ఎడిట్ కూడా నేనే చేశా. సో కొంచెం కూడా కృతజ్ఞత లేదనమాట వీళ్ళకి. నా వీడియోలు ఆపుకొని నేను వీళ్ళ వీడియో చేశా, అంటే వీడియో ఆపుకోలేదు యాక్చువల్గా ఒక వీడియో ప్లాన్ చేశా. సో దానికి అది ఇంకా బెటర్గా చేయొచ్చు, బట్ దానికి కొంచెం టైం కావాలన్నమాట. సో ఏంటి బాగా వచ్చిందా వీడియో? సూపర్. నా కష్టమే ఇక మొత్తం. నాకు ఎవరిది కంటెంట్? ఎవరిది నాది. కంటెంట్ నాదే అది. సో అంతే అనమాట, ఐడియాలు దొబ్బేస్తూ ఉంటారు. వీళ్ళ వీడియో అయితే అయిపోయింది. సో అప్లోడ్ చేస్తాం ఛానల్లో, చూడండి ఒకసారి. అండ్ ఇవాళ అయితే మనం లొకేషన్ ఒకటి సెట్ చేసుకున్నాం, కంటెంట్ చేయడానికి ట్రై చేసాం, బట్ అలా ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను యూట్యూబ్లో. అండ్ ఇప్పుడైతే వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేసుకొని నైట్ అయితే 9ంటికి సినిమాకి వెళ్తున్నాను నేను. సో సినిమా చూసేసుకొని రేపు ఎలాగో సండే కాబట్టి మార్నింగ్ లేచేది లేదు. సో రేపు రెస్ట్ తీసుకుంటా. సో 10 వరకు పడుకుంటా. 10 వరకు పడుకుని లేచి మళ్ళీ కాస్ట్యూమ్స్ అని అవి అని ఇవన్నీ తిరుగుతూనే ఉండాలి మనం. రేపు కూడా వర్క్ ఉండేది ఫుల్, సో అవి కూడా కంప్లీట్ చేసుకుందాం. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. వాళ్ళ ఎండలో బాగా కష్టపడిపోయాం. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.